వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. బ్రేకింగ్ ను చూస్తున్నాం. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలను అరెస్ట్ చేసి 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న నకరికల్ పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నర్సరావుపేట ఇన్ఛార్జి డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో సత్తెనపల్లి రూరల్ సిఐ పి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నకరికల్ ఎస్హెచ్ సిహెచ్ సురేష్ ఆధ్వర్యంలో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిలు దొంగిలించిన బళ్ళు వివరాలు, ద్విచక్ర వాహనాలు, దొంగతనం చేసిన పోలీస్ స్టేషన్ యొక్క వివరాలు: నకరికల్లో 6, రాజుపాలెం 6, ముప్పాళ్ళ 4, అద్దంకి 1, ఎర్రగొండపాలెం, దువ్వాడ విశాఖపట్నం జిల్లా 1, క్రోసూరు 1, నర్సరావుపేట 1, నాదెండ్ల 1, వినుకొండలో 1. మిగిలిన ద్విచక్ర వాహనాల వివరాలు తెలియాల్సి ఉంది. రికవరీ చేసిన ద్విచక్ర వాహనాలు మొత్తం 25,70,000గా అంచనా వేశారు. దొంగతనానికి సంబంధించిన ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సత్తెనపల్లి రూరల్ సిఐ పి కిరణ్, నకరికల్ ఎస్హెచ్ సిహెచ్ నరేష్ మరియు పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందించారు. వీరికి దిశానిర్దేశం చేసిన నర్సరావుపేట ఇన్ఛార్జి డిఎస్పీ ఎం హనుమంతరావుని శ్రీ ఎస్పీ అభినందించారు.